హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా మరదలు ఎప్పటి నుంచో ఇంకా బాలామృతం పిండితో బోర్లా చేసిందమ్మా అని చెప్తా ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఇవాళ అయితే తీరగా చేసుకొని వచ్చానమాట. ఇంకా బాలామృతం గోధుమ పిండి కలిపి ఇంకా మేమైతే బోర్లు ఎలా చేస్తాం అనేది చూపిస్తాను. అది కట్ల పొయ్యి మీద ఎండ అయితే మామూలుగా లేదు. త్వరగా అయితే పిండి కలిపేసుకొని చేసేద్దాం. డాడీ యాలకులు పెడ తెచ్చారా? సరే తీసుకోండి మొత్తం కలిపి. కదేగాక ఈరోజు మా తమ్ముడు ఇంటి దగ్గర కొత్త వేసిన అయితే తీసాము. ఎందుకంటే పిండి కలిపేటప్పుడు మనకి బాలామృతం పిండిలోనే మనకి పంచదార ఉండిద్ది కాబట్టి ఇంకా పంచదార కానీ బెల్లం కానీ ఏమి వేయను. ఇంకా బాలామృతం పిండి గోధుమ పిండి వేసుకొని కలిపేసుకున్నాం. సాల్ట్ దేపరా వేసుకున్నాను. వేలకి పొడి కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ వచ్చింది. విలాచీ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మా మరదలు అయితే మా తమ్ముడికి ఇంకా రైస్ పెడుతూ ఉంది. ఇంకా అటు వెళ్ళింది. నేనైతే మొత్తం పిండి అయితే కలిపేసుకుంటూ ఉన్నాను. మనం చపాతీ పిండి ఏ విధంగా కలిపేసుకుంటామో ఇంకా ఆ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మామ అంటుంటాడు. ఇప్పుడే వాసన మామూలుగా రాట్లా. యాలకులు పొడి వేసేలేకే మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటాం. మొన్న బనానాతో ఇట్నే బిస్కెట్లా చేసా. మైదా గోధుమ పిండి బదులు బాలామృతం వేసినట్టయితే బాగుండేది. రాజీ నేను మొత్తం చాలా తినేవాడిని అన్నాను. తర్వాత గుర్తొచ్చింది, ఈ పిల్ల అపర్ణ కూడా ఇప్పటి నుంచి అడుగుతుంది, బావా చెయ్యాలి ఒకసారి. నువ్వే చేసి అడిగావు రాత్రి. మనకేంటంటే ఇంకా బాలామృతంలో పంచదార ఉండేది కదా, పంచదార మొత్తం కరిగే విధంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అక్కడ ఉంచేసుకొని మనం మొత్తం చేసేసుకుందాం. పిండి అయితే మొత్తం అయితే కలిపేసాము. మనకి బోర్లోకి బిస్కెట్ లాగా ఏ విధంగా చేసాను చూపించమంటారా? అయిగండి ఈ విధంగా పడతాయా? ఈ విధంగా అయితే బిస్కెట్ మొత్తం అయితే చేసాము. కేగలు ముసురుతున్నాయి అని చెప్పేసి క్లాత్ అయితే ఈ విధంగా కప్పేసుకుంటా ఉన్నాము. ఇంకా ఏ విధంగా మనకి రౌండ్ షేప్ వచ్చే విధంగా చేస్తున్నానో చూపిస్తాను. ముందైతే చపాతీ పిండి ఈ విధంగా కలిపేసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. పల్స్గా వచ్చే విధంగా మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇది పిండి అనేది మనకి దీనికి అంటుకోకూడదు, ఇట్లా లీవ్స్ రావాలన్నమాట. ఇంకా గ్లాస్ ఒకటి తీసుకొని ఇట్లా షేప్గా రౌండ్ షేప్గా చేసేసుకున్నాం. ఇట్లా వస్తాయి మనకైతే. అదేవిధంగా మొత్తం చేసినట్టుగా అప్పుడు ముట్టించినవా? హాయ్ అండి, మీ అందరికి పొయ్యి ముట్టడం అయితే స్టార్ట్ అయింది. బోర్లు చేయటం అయితే అయిపోయింది. బాగుంది కదా, నాకు కాలు కాలుతున్నాయి. నాకు కాలు కాలుతున్నాయి. చుచ్చుకది బండిలో పోయి ఒకరు కొట్టే ఏమని చెప్పాలి పోయేట ముట్టించా నూనెతో పోయాలని చెప్పి మే అయిపోద్ది. సర్టీస్ గోయింది వస్తుందా? చదువుతున్నా. హాయ్ అండి, ఈరోజు అయితే పొయ్యి ముట్టించుకున్నాను. ఆయిల్ పోస్తున్నా, వేడైతే
ఏంటిది అది? సరేనండి, మా నాన్న అయితే గోధుమ పిండి చికెన్ అయితే తీసుకొచ్చాడు, చపాతి ఇంకా చికెన్ కర్రీ చేశాడు. వాడికి అలా చేతులు చెప్తున్నా, ఏం చేశాడు? ఏంటిది అది? ఏం తెచ్చిండు తాత? నన్ను చూసి అలవాటే నా కొడుకు. బడియాలమ్మా ఇలా కాదమ్మా, అప్పుడు నాకు కాదు కాదు చెప్పింది. బడియాలు అంటుంటే బాలామృతం పిండితోలే బాగా వేయండి కదా. పొయ్యి అయితే మన బాగా మండుతా ఉంది. చేసుకున్నట్టుగా బోర్లు అయితే చేసేసుకున్నాం. ఓన్ డాడీ ఏంటి డుమ్ముకులు భలే కొడుతున్నవే. అబ్బో మొత్తం అయితే ఈ విధంగా కాలినట్టుగా వేసినట్టుగా ఈ విధంగా మొత్తం బాగా పొంగే విధంగా చేసేసుకున్నాం. పొయ్యిశాక మామూలుగా అట్లా. సరేనండి, ఈ విధంగా అయితే మనం బాగా పొంగుతా ఉంది. కట్లకి అయితే ఈ విధంగా మండుతా ఉంది. మొత్తం చేసినట్టుగా యూతుల ప్లేట్లోకి అయితే తీసుకుంటా ఉన్నాను. బాగా మనకి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఉంచేసుకొని తీసేద్దాం.